కొద్దిగా డిస్టర్బ్ చేయగానే వెళ్ళండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. అధ్యక్ష, సబ్జెక్ట్ నేర్చుకోండి, కొత్త వాళ్ళు కదా. అధ్యక్ష, ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పిన దానిపైన అధ్యక్ష, ఈరోజు పవర్ పైన అతి ముఖ్యమైన సబ్జెక్ట్ పైన పీపీఆర్ పైన ఈరోజు ఈ యొక్క డిమాండ్స్లో నన్ను సవాల్ చేస్తూ బయట చెప్పడం కాదు, ఇక్కడ చెప్పండి, దానిపై నేను స్పందిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అధ్యక్ష, సంతోషం. ఈరోజు మీరు వేసిన ఎక్స్పర్ట్ కమిటీ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో మీరు చూస్తే అధ్యక్ష, మొత్తం తప్పుడు సమాచారం, డాక్యుమెంట్స్ అన్ని వక్రీకరించే విధంగా నేను డాక్యుమెంట్స్ పెడతాను, నేనేం మాట్లాడడం లేదు. ఆ డాక్యుమెంట్స్ 1 by 1 మీకు పంపిస్తా, రాష్ట్ర ప్రజాధికారికి పంపిస్తా. దానికి మీరు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి, ఈ హౌస్ సమాధానం మనం వినాలి, ప్రజలకు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇది కడాన్ అధ్యక్ష, అజయ్ కలాం అడ్వైజర్గా ఉండే వ్యక్తి, అదే మరి ఇంకో ఆయన పేషీలో ఉండేవాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినటువంటి డాక్యుమెంట్ ఇది. కాబట్టి ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి వాళ్ళు పెట్టిన తర్వాత దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కాంట్రడిక్టరీగా ఉంటే అది రాష్ట్రాన్ని మిస్లీడ్ చేసినట్టు అవుతుంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ముందు దీన్ని చర్చ పెట్టగానే డిస్కస్ చేసి ఉంటే మేము కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాడు. ఆయన ప్రిపేర్ అయి వచ్చాడు, ఎంతవరకు దీనికి సమాధానం చెప్తారో చూడాల్సిన అవసరం ఉంది. అందుకనే 40 ఏళ్ళ అనుభవం కాదు ఈ పవర్ సెక్టర్ అధ్యక్ష. ఫస్ట్ టైం ఏనండి సార్, కాదు కాదు, ఈ రోజు డిమాండ్స్ ఉన్నాయని తెలుసు. ఆ డిమాండ్స్ మీద మాట్లాడుతున్నాను. మరి పొద్దున పేరు ఇచ్చాడు మీకు, వెరీ హ్యాపీ. దాన్ని నేను ఇది చేయడం లేదు, దాన్ని రెడీగా ఉన్నాను కూడా చెప్తున్నాను. ఈరోజు అధ్యక్ష, వీళ్ళు పెట్టిన రిపోర్ట్ల మీద చూస్తే 3,000 రూపాయలు సంవత్సరానికి నష్టం వస్తుందని, 3,000 కోట్ల రూపాయలు సంవత్సరం నష్టం వస్తుందని, అదేవిధంగా ఈ పీపీఎల్ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరగలేదని చెప్పి వీళ్ళు మాట్లాడే పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కాదు అధ్యక్ష, 99లోనే రెగ్యులేటరీ కమిషన్ తీసుకొచ్చాం, పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం, 2004కి మిగులు పవర్ను సాధించాం, 2014 వారసత్వంగా 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరతుంటే 2 నెలల లోపల కరెంటు కొరత లేకుండా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు నెల తర్వాత అధ్యక్ష కరెంటు కోతలు ప్రారంభమైనాయి. అది కూడా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ ఇక్కడ ఈ రిపోర్ట్ల అధ్యక్ష, వీళ్ళు ప్రధానంగా మాట్లాడింది మొత్తం 5% ఆర్పిఓ. ఈరోజు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, 5% ఆర్పిఓ మీరు చెప్పక్కర్లా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్తా, మీరేం చెప్ప అంత తొందరపడాల్సిన పని, అంత ఉత్సాహం పనికిరాదు. 5% ఎక్కడుందని అడుగుతాను. అయితే అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 14th జూన్ 2018లో మనకు ఒక లెటర్ రాశారు. ఈ లెటర్లో మీరు చూస్తే లాంగ్ టర్మ్ గ్రోత్ ట్రెజెక్టరీ ఆఫ్ రెన్యూవబుల్ పర్చేస్ ఆబ్లిగేషన్స్ ఫర్ సోలార్ అండ్ నాన్ సోలార్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years, that is 1920 to 21-22 రిగార్డింగ్. ఇక్కడ దశ 19-20 17 పాయింట్ అంతకుముందు మీరు చూస్తే దశ, ఇంకా ఇప్పుడు 18-19 ఉన్నాం. 18-19కి 17%, నాన్ సోలార్ 10.25, సోలార్ 6.75, టోటల్గా 17%.
అదే మాదిరిగా 19-20కి 17.50, 20-21కి 19%, 21-22కి 21%. అదే మాదిరిగా అధ్యక్ష ఇది రాబోయే రోజుల్లో 2030కి 41%. ఇది ఈ లెటర్ రాసింది మీరు నేను కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్టర్ ప్రసాద్ వాళ్ళ ఆఫీసరు, ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళందరూ పంపిస్తూ ఈ ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆర్డర్స్ వస్తే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండే అడ్వైజర్ 5% ఉంది, 23.6%కి రీచ్ అయ్యారు అని తప్పుడు సమాచారం ఇవ్వడానికి ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలనో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల్ని చాలా స్పష్టంగా మిస్లీడ్ చేసినట్టు. నేను ఈ కాపీ మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నా. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే మరి అధ్యక్ష, అక్కడి నుంచి వీళ్ళు మాట్లాడింది ఈరోజు ఎక్కడ చూసినా అడుగడుగున అసత్యాల్ని ప్రచారం చేస్తూ దీన్ని ముందు చేసే పరిస్థితికి వచ్చారు. రెండో పాయింట్ అధ్యక్ష, వీళ్ళు మాట్లాడిన దానిపైన ఎప్పుడు కూడా అధ్యక్ష కొత్త టెక్నాలజీస్. ఒకప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, 20,000 రూపాయలు సెల్ ఫోన్ ఉండేది. అదే మరి వెరీ కాస్ట్లీ. ఆ రోజు దశ వీళ్ళకి అనుభవం లేకపోవచ్చు. నేనే ఆ రోజు మాట్లాడినప్పుడు నా ఆధ్వర్యంలో వాజ్పేయి గారి గవర్నమెంట్లో కమిటీ వేసి మేము ఒక రిపోర్ట్ ఇస్తే టెలికమ్యూనికేషన్ డీరెగ్యులేషన్ వచ్చింది అధ్యక్ష. వీళ్ళకి తెలియకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కాపీ తెప్పించుకొని చూడొచ్చు. ఈరోజు అధ్యక్ష దానివల్ల ఈరోజు మీరు చూస్తే టెలిఫోన్ కాల్స్ అన్ని కూడా కాస్ట్ ఎఫెక్టివ్ గా తయారయ్యాయి. లేకపోతే నీ వల్ల వచ్చాయి, తెలియకపోతే తెలుసుకోవాలా. నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటి, ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు మేము కూడా అట్లా డిస్టర్బ్ చేయొచ్చు సార్ అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, అప్పుడు డిస్టర్బెన్స్ చేయొచ్చు సార్. ఏంటి సార్ ఇది? వద్దులే, ముఖ్యమంత్రి గారు 20 నిమిషాలు మాట్లాడితే ఒక్కళ్ళు మాట్లాడలేదు సార్. సెల్ ఫోన్ నేను తెచ్చానని చెప్పిన అధ్యక్ష, వీళ్ళ అజ్ఞానం ఉంటే నేనేం చేయలేను. కానీ సెల్ ఫోన్ లో కాస్ట్ ఎట్ట తగ్గింది. ఒకప్పుడు 20,000 రూపాయలు ఉంటే, ఒకప్పుడు గవర్నమెంట్ లో పబ్లిక్ సెక్టర్ లో ఉంటే బిఎస్ఎన్ఎల్ విఎస్ఎన్ఎల్ ఉంటే రిఫార్మ్ వచ్చింది. ఆ రిఫార్మ్ అప్పుడు నేను కూడా ముఖ్యమంత్రిగా కమిటీలో ఉండి నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను, వాజ్పేయి గారు అమలు చేశారని చరిత్ర చెప్పి ఈ రోజు అదే దేశ ఆ వినండి మీరు, ఆ సెల్ ఫోన్ వల్ల ఈ రోజు మీరు చూస్తే కాస్ట్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత, వాల్యూమ్స్ పెరిగిన తర్వాత కాస్ట్ గణనీయంగా తగ్గిపోయింది చెప్పాను అధ్యక్ష. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష రెన్యూబుల్ ఎనర్జీ ప్రధానమంత్రి గారు ప్యారిస్కి వెళ్ళినప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక అవగాహన పెట్టుకుని రెన్యూబుల్ ఎనర్జీ వల్ల ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పుడు కోల్ గాని ఇవన్నీ మనకి ఇబ్బందులు ఉన్నాయి, మనం దీన్ని ఒక టార్గెట్ ఓరియంట్గా తీసుకోవాలి అని ముందుకెళ్లారు. దానికి అనుకూలంగా మన ప్రభుత్వం కూడా ఆలోచించి రెన్యూబుల్ ఎనర్జీని పెద్ద ఎత్తున వెళితే రాను కాస్ట్ తగ్గుతుందని వెళ్ళాం. ఒకప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ మామూలుగా చూస్తే సోలార్ కానీ విండ్ కానీ 18 రూపాయలు 16 రూపాయలు ఒకప్పుడు. ఈ గవర్నమెంట్ వస్తానే 5 రూపాయలు ఆ ప్రాంతంలో ఉంది. అక్కడి నుంచి డే బై డే తగ్గింది. ₹2.72 మనం కోట్ చేసే పరిస్థితికి వచ్చాం. లేటెస్ట్ వేరే స్టేట్లో 2.44 వచ్చింది. అంటే క్రానలాజికల్గా డే బై డే టెక్నాలజీ అడ్వాన్స్ అయింది, వాల్యూమ్స్ పెరిగాయి, మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చింది. దీనివల్ల రేట్లు కూడా గణనీయంగా తగ్గాయి. అదే మరి కోల్ అధ్యక్ష డే బై డే రేట్లు పెరిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు వర్షాలు పడితే కోల్ రాదు, బాగా ఎండలైతే కోల్ వచ్చే పరిస్థితి, ఆపరేషన్ సరిగా లేకుండా. రెండో సంవత్సరం 4% పెరుగుతూ ఉంది. గ్యాస్ మన దగ్గర చాలా తక్కువ ఉంది, హైడల్ వచ్చే పరిస్థితి లేదు. ఇండియాకు పెద్ద అడ్వాంటేజ్ సన్. ఈ సన్లైట్ వల్ల సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ వస్తే పెద్ద ఎత్తున లాభం వస్తుంది. ఈరోజు నాకంటే ముఖ్యమంత్రికి బాగా తెలుసు అధ్యక్ష, ఆయన
పవర్ ప్రాజెక్ట్ పెట్టుకున్నాడు. కాబట్టి అవి కూడా వస్తాను, నేను చెప్తాను అవి కూడా. ఈరోజు ఆయన తెలిసినప్పుడు వక్రీకరించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకప్పుడు హైడల్ పెట్టుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ సోలార్ కూడా పెట్టుకున్నాడు ఆయన. ఆ డివోలు కూడా నా దగ్గర ఉన్నాయి, అవి కూడా మీకు ఇస్తాను. ఇక్కడ అధ్యక్ష విండ్ పెట్టాడు ప్లస్ హైడల్ పెట్టాడు, రెండు ఉన్నాయి. అదే మరి అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే డే బై డే పవర్ రేట్స్ బాగా రెన్యూబుల్ ఎనర్జీలో తగ్గిపోయినప్పుడు నేను ఆ మాట చెప్పాను. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచకుండా, కరెంటు ఛార్జీలు తగ్గుతాయేమో కానీ భవిష్యత్తులో పెంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పలేదు అధ్యక్ష, నేను 3 సంవత్సరాలకు మునిపే చెప్పి అప్పటి నుంచి కరెంటు ఛార్జీ కూడా పెంచలేదు. ఒకవేళ ఇనిషియల్ స్టేజ్లో కొద్దిగా ఎక్కువైనా భవిష్యత్తులో కరెంటు ఛార్జీ తగ్గుతాయని చాలా స్పష్టంగా చెప్పిన తొలి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అధ్యక్ష వీళ్ళు చేసిన పని మీరు చూస్తే విండ్ పవర్ ఆయన రిపోర్ట్లు ఇస్తారు. ₹4.84 యాజ్ ఆన్ టుడే టారిఫ్. దానికి ₹1.11 ఫిక్స్డ్ కాస్ట్. ఏదైతే ముద్దనూరులో ఒక ప్రాజెక్ట్ ఉంది కాబట్టి అది క్లోజ్ చేస్తే థర్మల్ వాడుకోకుండా పోతే ₹1.10 మనం ఫిక్స్డ్ కాస్ట్ పే చేయాలి. ₹4.84 నుంచి ₹1.10 యాడ్ చేస్తే ₹5.94. ఇక్కడ వీళ్ళు లెక్కేసిన దిశ ₹1.74 ఎక్కువ ఉంది. థర్మల్ ఈరోజు ₹4.20కే వస్తుందని చెప్పి పెట్టారు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ₹2.74 లేటెస్ట్ మన దగ్గర వచ్చింది. రాజస్థాన్లో ₹2.24 వచ్చింది. రేపు రాబోయే ₹2 రావచ్చు, ₹1.70 రావచ్చు. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ రేటు క్యాలిక్యులేట్ చేయకుండా ₹4.84 క్యాలిక్యులేట్ చేసి దానికి ₹1.10 క్యాలిక్యులేట్ చేసి ఆవరేజ్ ₹5.94 కాబట్టి ఇంత పే చేశారు కాబట్టి 3,000 కోట్లు అయిందని చెప్పిస్తే ఏ విధంగా సబబు అని నేను అడుగుతున్నా. ఇది ఒక ఎక్స్పర్ట్ కమిటీ దూరదృష్టి లేకుండా తప్పు పట్టాలి, కావాలని బురజాలాలనే కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. ఇంకొక విధంగా అధ్యక్ష సోలార్ ఎనర్జీ మీరు చూస్తే ₹6.99 ఎక్కడుందని అడుగుతున్నా. ఏదో ఒక 5 యూనిట్లో 10 యూనిట్లో ఉంటే దాన్ని ఆవరేజ్ తీసుకొని ఈరోజు చాలా స్పష్టంగా అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే సోలార్ ఎనర్జీలో చాలా పవర్ ఉంది, నిరంతరం జనరేట్ అవుతుంది, ఏం బాధక్కర్లేదు. సోలార్ ఎనర్జీలో అధ్యక్ష డిఫరెంట్ టైమ్స్లో ఏ విధంగా రేట్లు తగ్గినాయి అవన్నీ చూసుకుంటే ఇటీవల కాలంలో గణనీయంగా తగ్గాయి. అలాంటి తగ్గినప్పుడు ₹2.74 వస్తే ₹6.99 ప్లస్ ₹1.10 మొత్తం ₹8.09 అని చెప్పేస్తారు. అంటే ₹2.74 మన దగ్గర వచ్చేది గుర్తుపెట్టుకొని అది కోట్ చేయకుండా మొత్తం ₹8.09 అవుతుంది. అదే కానీ మన కోల్ బేస్డ్ థర్మల్ అయితే ₹4.70 వస్తుంది. కాబట్టి ₹3.89 ఎక్కువ పే చేశారని 3,000 కోట్ల కింద తీసుకొస్తారు. నేను అడుగుతున్నా, ఇలాంటి తప్పుడు లెక్కలన్నీ పెట్టి 22 సంవత్సరాలకు ఇదే రేటు ఉంటుంది, ఇంత అన్యాయం వచ్చింది, ఇంత రైతుల పైన ఇండస్ట్రీ పైన వీళ్ళందరి పైన వచ్చిందని మాట్లాడారు. రెండవ దిశ ఇంకొక పక్కన చూస్తే ఇది ఒక పక్కన వచ్చింది, వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ కూడా ఖర్చు పెట్టారని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది కాకుండా దిశ ఈరోజు గుజరాత్లో ₹2.43 వచ్చిందని. ఈరోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, ఇంత మునిపే మీకు ఇచ్చాను ఆర్పిఓ, మీరు 5% చెప్పారు. 5% కాదు 17% మనం చేయాలి. 2030కి 30% చేయాలి. ఎక్కడైతే ఆర్పిఓ ఉందో ఇది వాళ్ళు చెప్పిన దానికంటే మనం ఎక్కువ చేస్తే
₹1.50 మనకి ఇన్సెంటివ్ వస్తుంది ఒక్కొక్క యూనిట్కి. ఈరోజు మనం 21% చేశాం. మ్యాండేటరీ 17%, 4% డిఫరెన్స్. ఈ 4% దిశ 236 కోట్లు. మీరు చూసుకోండి, నేను తప్పుడు లెక్కలు కాదు, రైట్ లెక్కలు ప్రూవ్ చేస్తాం. మీకు తెలియకపోతే నేర్పిస్తాం. దెర్ ఇస్ ఎ క్లియర్ జీవో. దానిపైన దిశ ₹1.50 ఇస్తారు. ఎవ్రీ ఇయర్ ₹1.50 వస్తుంది, లేకపోతే పెనాల్టీస్ పడతాయి. ఈ లెక్క ప్రకారం లెక్కేసుకుంటే ₹1.50 అది వస్తే ₹2.74. ఇప్పుడు మన ఉత్పత్తి ₹2.72, 73 అయితే ₹1.50 అయితే ₹1.23 మన కరెంట్ ఉత్పత్తి చేసినట్టు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికంటే చీపెస్ట్ ప్రపంచంలో ఎక్కడ దొరుకుతున్న దేశం? ₹2.44 మీరు చెప్పారు వేరే రాష్ట్రాల్లో వచ్చాయని. దానికి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా పవర్ జనరేషన్ ఎట్లుంటుందంటే సోలార్ యొక్క రేడియేషన్ పైన, విండ్ యొక్క స్పీడ్ పైన. తమిళనాడులో విండ్ ఉంది దిశ. సముద్ర తీరంలో దేశంలో నెంబర్ 1 తమిళనాడు. ఎందుకంటే విండ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఆ విండ్ స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ తక్కువ వస్తుంది. గుజరాత్లో కూడా ₹2.43 వచ్చింది. వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం దిశ. టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. రోటర్ డయామీటర్ ఉంది కాబట్టి విండ్ స్పీడ్ సంబంధం లేదు. 95 మీటర్లు, 104 మీటర్లు, 114 మీటర్లు, 140 మీటర్లు డయాఫామ్ తీసుకుంటే 23.5 PLF కాదు, ఇంకా ఎక్కువ వస్తుంది అని వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కామన్ సెన్స్ అధ్యక్ష. ఈరోజు ఒక థర్మల్ స్టేషన్ ఉంటుంది, టర్బైన్స్ ఉంటాయి. పెద్ద టర్బైన్ పెడితే ఎక్కువ కరెంట్ వస్తుంది. పెద్ద టర్బైన్ పెట్టినప్పుడు దానికి కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అదే మరి విండ్ సేమ్గా ఉన్నప్పుడు పెద్ద టర్బైన్ పెట్టేస్తే, లేదంటే రోటర్ పెడితే మొత్తం వచ్చేస్తుందని తప్పుడు సమాచారం ఇచ్చి దాన్ని మాట్లాడడం కూడా చాలా తప్పు దిశ. ఈరోజు ఇంకొక పక్కన దిశ, దీనికి ₹2.43 వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మన దగ్గర ₹1.10 ఇది ఉంటుంది కాబట్టి రెండు కలిపితే ₹3.50. కానీ మన దగ్గర పే చేసింది 594, ఎక్సెస్ ₹2.41 లెక్క రాసే పరిస్థితికి వచ్చారు. అంటే దిశ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 50 పైసలు యూనిట్కి ఇచ్చారు. ఆ 50 పైసలే జగన్మోహన్ రెడ్డి గారు కూడా డ్రా చేస్తున్నారు ఇప్పుడు తమిళనాడులో. ఈరోజు మీరు ఇవ్వడం కాదు, కర్ణాటకలో మీరు తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి సోలార్లో రాజస్థాన్లో లేటెస్ట్ ₹2.44 వచ్చింది. దానికి ఓట్ చేస్తూ ₹2.44 ప్లస్ ₹1.10, ₹3.54. మన దగ్గర ప్రజెంట్ రేటు ₹8.09, ₹4.21 ఎక్స్ట్రా వేసే పరిస్థితికి వచ్చారు. అంటే అధ్యక్ష ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇంత మునిపే చెప్పాను, ఇవన్నీ పెట్టుకొని బియాండ్ ఆర్పిఓ చేశారు. అది 5%. మీరు 23%కి వెళ్ళారు. కానీ వాస్తవంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 17% ఫిక్స్ అయితే 5% మీకు ఎవరు చెప్పారు? ఎందుకు తప్పుడు సంకేతాలు ఇస్తారు? ఎందుకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఈ గవర్నమెంట్ ఇస్తుంది? ఆ అధికారులు ఇస్తున్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన దిశ, ఈ పీపీఎల్ అన్ని కూడా మేము కూడా ఉన్నప్పుడు తగ్గించమన్నాం. ఏదైతే ఈ రేట్లు ఉన్నాయో ఈ రేట్లు ఒకప్పుడు ఇచ్చాం ₹4.40. ఇటీవల రేట్లు తగ్గుతున్నాయి గణనీయంగా. మీరు కూడా తగ్గించాలని మనం కూడా ఆ రోజు డిస్కామ్స్ అన్ని రెగ్యులేటరీ కమిషన్ దగ్గరికి వెళ్ళారు. రెగ్యులేటరీ కమిషన్ ఒక దాంట్లో ఆర్డర్ ఇచ్చారు. దాన్ని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. ఇంకొక పక్కన ఓవరాల్గా తగ్గించమని ఆ రోజు చెప్తే దానిపైన కూడా వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ కోర్టుకి వెళ్ళే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మస్ట్ అండ్ క్లాస్. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి దశ, ఇది మస్ట్ అండ్ క్లాస్ అనేది నేను మీరు తీసుకొచ్చింది కాదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏదో రాష్ట్ర ప్రభుత్వం మస్ట్ రన్ పెట్టుకునింది అనే విధంగా మాట్లాడు. వాట్ ఈజ్ మస్ట్ రన్ సార్?
ఈరోజు మామూలుగా కోల్ అయితే ప్లాంట్ ఆపచ్చు, గ్యాస్ అయితే ప్లాంట్ ఆపచ్చు, సోలార్ విండ్ గాలి వస్తే కరెంట్ వస్తుంది, ఎండ వస్తే కరెంట్ వస్తుంది. వాళ్ళు ఇవన్నీ ఆలోచించి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా దేశమంతా కూడా ఎంత కెపాసిటీ వస్తే అది మీరు తీసుకోవాలి, ఎంత పిఎల్ఎఫ్ ఉత్పత్తి అయితే అంత మీరు తీసుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా పెట్టి 2 ఆగస్టు 2016లో అంత మునుపుడు పంపించారు అధ్యక్ష తరుణ్ కపూర్ సెక్రటరీ. ఆల్ ప్రాజెక్ట్స్ డెవలప్డ్ విత్ ది అబవ్ ఇన్సెంటివ్ will be eligible for REC benefits subject to applicable relation orders of the appropriate commission. Deemed injection into the grid for in-house correlated solar generation will also be eligible for REC benefits subject to applicable guidelines. What is REC guidelines, Adisha? Benefits. REC certificate ఇస్తారు. ఈ REC సర్టిఫికెట్ వల్ల ఏదైతే ఆర్పిఓ ప్రకారం కంటే ఎక్కువ చేస్తే 50 పైసలు ఫర్ యూనిట్ మనకు వస్తుంది. ఇక్కడ మస్ట్ అండ్ క్లాస్ అధ్యక్ష, ఇంజెక్షన్ ఫ్రమ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ షల్ బి కన్సిడర్డ్ టు బి డీమ్డ్ షెడ్యూల్. ఇంజెక్షన్ ఫ్రమ్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్ షల్ బి కన్సిడర్డ్ టు బి డీమ్డ్ షెడ్యూల్ సబ్జెక్ట్ టు ప్రివైలింగ్ రెగ్యులేషన్స్, గ్రిడ్ కోడ్ ఆఫ్ అప్రోప్రియేట్ కమిషన్, పొల్యూషన్ క్లియరెన్స్. Wind power projects will be exempted from obtaining any NOC, consent for establishment under pollution control laws from AP Pollution Control Board. ఇవి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ వాళ్ళు ఇచ్చారు. మీ దగ్గర లేకపోతే కాపీ మీకు పంపిస్తున్నారు అధ్యక్ష, ఒకసారి మీరు ఇది చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా పంపిస్తాను. మీ ఆఫీసర్స్ మిమ్మల్ని రాంగ్ బ్రీఫింగ్ ఇస్తే మీకు ఇంకొక అధ్యక్ష, ఇది 2010 1 ఏప్రిల్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కోడ్, ఇందులో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నెంబర్ 11, సిన్స్ వేరియేషన్ ఆఫ్ జనరేషన్ ఇన్ రన్ ఆఫ్ రివర్ పవర్ ప్రాజెక్ట్ స్టేషన్స్ షల్ లీడ్ టు స్పిల్లేజ్, దీస్ షల్ బి ట్రీటెడ్ యాజ్ మస్ట్ రన్ స్టేషన్స్. ఆల్ రెన్యూవబుల్ ఎనర్జీ power plants except for biomass power plants with installed capacity of 10 megawatts and above and non-fossil fuel based cogeneration plants whose tariff is determined by the CERC shall be treated as must-run power plants and shall not be subject to merit order dispatch principles. What it indicates? మీరు నేను రాసుకునేది కాదు, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ రన్ పెడితే మనమేదో కావాలని మనం రాష్ట్ర ప్రభుత్వం మస్ట్ రన్ పెట్టామని మీ అధికార యంత్రాంగం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తే దీనికి సమాధానం ఎవరు చెప్తారని అడుగుతున్నా. ఈ కాపీ కూడా మీకు పంపిస్తున్నా. కాబట్టి అధ్యక్ష, మస్ట్ రన్ మనం పెట్టి డెవలపర్స్కి లాభం చేశామని మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది ఎంత దుర్మార్గమో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకో పక్కన అధ్యక్ష, స్పెక్ట్రమ్, ల్యాంకో ఈ రెండుకి గ్యాస్ ఇచ్చారండి. మనం ఇవ్వడం కాదు, ఎప్పుడో వాళ్ళకి గ్యాస్ ఇచ్చారు. కానీ ఈ రెండు కూడా పీపీఎల్ అయిపోయినాయి. ఆ గ్యాస్ జిఎంఆర్కి ఇచ్చుంటే చాలా డబ్బులు మిగిలేది అని మీ వాళ్ళు మాట్లాడారు. ఇక్కడ అధ్యక్ష, మనం రీనెగోషియేట్ చేసాం, మనం చేయలే. పీపీఏ చేసింది రెగ్యులేటరీ కమిషన్ చేశారు. రెగ్యులేటరీ కమిషన్ చేసి భవానీ ప్రసాద్ చైర్మన్ రెగ్యులేటరీ కమిషన్, ఆయన ఇచ్చిన ఆర్డర్ ఇది. మనం ఏది కూడా రెగ్యులేటరీ కమిషన్ రిటైర్డ్ హైకోర్టు జడ్జిని పెట్టాం. ఇక్కడ దిశ, ది అప్లికేషన్స్ పిటిషన్స్ ఆర్ పర్మిటెడ్ టు ప్రొక్యూర్ పవర్ ఫ్రమ్ ది ఫస్ట్ రెస్పాండెంట్ at a fixed cost of 96 paisa and variable cost of 2 rupees 33 paisa, making a total of 329 paisa as unit during financial year 17-18. The applicants petitioners are permitted to procure power from the second respondent at a single part tariff 331 paisa per unit during the financial year 2017-18. ఇది ఎవరు అధ్యక్ష? భవానీ ప్రసాద్, మన రెగ్యులేటరీ కమిషన్,
29/11/2017 ఇచ్చిన ఆర్డర్. ఇది జస్టిస్ ఇచ్చిన, ఆయన రిటైర్డ్ జస్టిస్ ఇచ్చిన ఆర్డర్. ఈ కాపీ ప్రకారం మేము కూడా ట్రై చేశాం. ఏదైతే అంత మునిపే ఒకవేళ GMR ప్లాంట్ ఉంది, ఐడియల్గా ఉంది, గ్యాస్ కావాలి, గ్యాస్ లేదు, ఇది ఇస్తే ఎట్లుంటుందని అడిగాం. ఇది చాలా తక్కువ క్వాంటిటీ, వాళ్ళది పెద్ద ప్లాంట్. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒకటి రికమెండ్ చేశాం అధ్యక్ష, వాళ్ళు రిజెక్ట్ చేశారు. అది గోదావరి పవర్ ప్లాంట్ ఉంది, దాంట్లో కూడా గ్యాస్ ఉంది, అది ఆపరేషన్లో లేదు. ఆ ఆపరేషన్ లేదు కాబట్టి ఆ గ్యాస్ మీరు GMRకి ఇమ్మని చెప్పి మేము లెటర్ రాశాం. వాళ్ళు రిటర్న్ రాసినప్పుడు 6 months ఇస్తాం, మీరు ఇష్టం ఉంటే తీసుకోమన్నారు. 6 months అంటే వీళ్ళకి చెప్తే మేము 6 months అయితే మాకు అవసరం లేదని GMR ఎన్నికకి వెళ్ళాడు. వాస్తవాలు ఇవి. GMR ప్లాంట్ ఏంటి? ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన దిశ, GMR ప్లాంట్ బిఫోర్ బైఫర్కేషన్ పెట్టిన ప్లాంట్. ఆ రోజు బైఫర్కేషన్లు ఏం పెట్టారు? మొత్తం రాష్ట్రంలో ఉండే పవర్ ప్రాజెక్ట్స్ అన్నీ కన్జంప్షన్ బేసిస్లో డిసైడ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ పవర్ కన్జంప్షన్ 46%, తెలంగాణ పవర్ కన్జంప్షన్ 54%. GMRకి ఇస్తే 54% గ్యాస్ తెలంగాణకి వెళ్తుంది, పవర్ వెళ్తుంది, మనకు 46% వస్తుంది. అంటే మీ ఉద్దేశం, మీ ఆఫీసర్ల ఉద్దేశం GMRకి ఇచ్చి 56% పవర్ తెలంగాణకి ఇచ్చి 44% పవర్ మనం తీసుకోవాలి. వాట్ ఈస్ ది బెనిఫిట్? బెనిఫిట్ వచ్చే అధ్యక్ష ₹3.31 స్పెక్ట్రంలో వచ్చింది, ల్యాంకోలో ₹3.29 వచ్చింది. మీకు వచ్చేది ₹3.85 ముందు ఆఫర్ చేశారు, తర్వాత ₹3.18. దెర్ ఇస్ నో గ్యాస్. గ్యాస్ అవైలబిలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి, మీరు నేను ఇచ్చేది కాదు. ఇలాంటిది ఉంటే టెంపరవరీగా ఏదైతే భవానీ ప్రసాద్ ఇచ్చిన ఆర్డరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆర్డర్, ఈ 2 కాపీలుంటే దీన్ని కాదని మీ వాళ్ళు ఆనాటి ప్రభుత్వం ఏదో తప్పు చేసింది, GMRకి పవర్ ఇవ్వాల్సింది, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సింది అనే తప్పుడు రిపోర్ట్ మీకు ఇచ్చారంటే దానిపైన మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అవి కూడా ఎందుకంటే మళ్ళీ నాకు కాపీలు కావాలి, మీరు కాపీ ఇవ్వండి. గవర్నమెంట్లు అన్నీ ఉంటాయి, మేము విత్ గ్రేట్ డిఫికల్టీ RTI ప్రకారం ఎన్ని సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి అధ్యక్ష, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇన్ని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మీరు ఇక్కడ ముఖ్యమంత్రి, కర్ణాటకలో మీరు డెవలపర్, మీరు కర్ణాటకలో మాత్రం మీకు రేట్ ఎక్కువ కావాలి, ఇక్కడ మాత్రం మేము చేసిన దాన్ని తప్పు పట్టాలా, క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలి అందరినీ, రెగ్యులేటరీ కమిషన్ అందరినీ. మీరు అధ్యక్ష, ఇది కర్ణాటకలో 27న సెప్టెంబర్ 2016లో ఇది అధ్యక్ష ప్లీజ్ ధర్మశ్రీ గారు, రైతుకు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ విధంగా ప్లీజ్ రమేష్ సార్, ఇప్పుడు మేము తప్పు చెప్పడం ఓకే. నేను అడిగాను అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత ఉంది కాబట్టి మీరు దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2027 అక్టోబర్ 2016 మీరు పెట్టినటువంటి సాండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 27వ తారీఖున అక్టోబర్ 2016న కర్ణాటక రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ ఇది. కాపీ మీ అందరూ కూడా పంపిస్తా, మీకు ఏదైనా అనుమానం ఉంటే అది కూడా మీరు చూసుకోండి.
ఆ రోజు ఇచ్చిన అధ్యక్ష విండ్కి ₹4.50 50 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఇన్సెంటివ్. ఈయన ప్లాంట్కి ₹5 కావాలా? అదే ఆడవాళ్ళు కొనుక్కున్నారు, ఇక్కడ మీరు కొనుక్కున్నారు. ఆడ గవర్నమెంటే చేశారు అగ్రిమెంట్లు, వేరే వాళ్ళు చేయరా? వద్దాం అధ్యక్ష. రెండోది అధ్యక్ష, మీకు అవసరం ఉంటే కర్ణాటక కావాలి. 27 సెప్టెంబర్ 2016 వీళ్ళకొక ఐడల్ ఉంది. ఆ ఐడల్ ప్రాజెక్ట్ని ఎప్పుడో పెట్టారు, 2005లో పెట్టారు. 2005లో పెట్టిన ఐడల్ ప్లాంట్ నేను రేటు పెంచాలి కాబట్టి మా దానికి కూడా రేటు పెంచమంటే మొత్తం వీళ్ళు ₹4.40 అడిగితే అక్కడ ఇచ్చింది ₹3.42 ఇచ్చారు. ₹2.90 నుంచి ₹3.42 ఇచ్చారు. అక్కడ రెగ్యులేటరీ కమిషన్ పెట్టుకొని ఇది కూడా తీసుకున్నారు. దీనికి కూడా ముఖ్యమంత్రి అంటే నేను ఏమడుతున్నాను అధ్యక్ష, ఎందుకు ఈ సబ్జెక్ట్ వచ్చిందని మనం ఆలోచించినప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సి వచ్చింది. అక్కడ రెగ్యులేటరీ కమిషన్ దగ్గర పోయి మీరు రేట్ ఎక్కువ తెచ్చుకున్నారు. ₹4.50 అక్కడ విండు స్పీడ్ని బట్టి అక్కడ ₹4.50 ఉంటే ఆ ₹4.50 మీకు వచ్చింది. ఇక్కడ విండ్ తక్కువ, స్పీడ్ తక్కువ ఉంది కాబట్టి ₹4.84 ఉంది. మీరు డెవలపర్గా మాత్రం మీకు డబ్బులు కావాలి. ఇక్కడ ముఖ్యమంత్రిగా మాత్రం ఇదంతా జరిగిపోయింది కాబట్టి అందరిపైన యాక్షన్ తీసుకోవాలి. హౌ కెన్ యూ జస్టిఫై? మీరు ఒకవేళ కానీ అంత మంచి ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి ఉంటే అధ్యక్ష, ఆయన పని చేసి ఉండొచ్చు, ½ అవర్ కూడా ఇక్కడ తీసుకురావచ్చు. నేను దాని గురించి కూడా మాట్లాడలేదు. విద్యార్థులకు వదిలిపెడుతున్నా, ప్రజలకు వదిలిపెడుతున్నా అధ్యక్ష, నేనే కామెంట్ చేయను. ఇక్కడ అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష నేను ఇక్కడ 2 రెస్పాన్సిబిలిటీ ఉన్న అధ్యక్ష. నేను ఒక సీఎం గా ఒక అపోజిషన్ పార్టీ లీడర్ గా ఆలోచిస్తున్నా. ముఖ్యమంత్రి గారి పైన 2 బాధ్యతలు ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక డెవలపర్ గా ఉన్నాడు. కాబట్టి ఆయన చేసిన తప్పు కాంట్రడిక్షన్ ని ఎత్తి చూపించే రైట్ నాకుంది, అదే ఎత్తి చూపిస్తున్నాను. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాటలు చెప్పడం కాదు, కావాలని బురద జల్లే కార్యక్రమం తీసుకుంటే ఆ బురద మీ మీద పడుతుంది, ఆ బురదలో మీరు మునిగిపోతారు తప్ప నేను కాదు. ఆ విషయం చెప్తున్నా అధ్యక్ష. ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు అధ్యక్ష, ఏదైతే నిన్న మొన్న కరెంటు కొన్నారు, కరెంటు కొంటే అధ్యక్ష 11/7/2019లో మన రాష్ట్రంలో కరెంటు కొనుగోలు చేసింది ₹4.90, కర్ణాటక ₹2.70, కేరళ ₹2.99, తెలంగాణ ₹3.99, తమిళనాడు ₹3.69, ఆవరేజ్ ₹3.76 అయితే మీరు ₹4.90 కొన్నారు కరెంటు. మొన్న 11/7/2019లో కొన్న కరెంటు 10వ తారీఖున ₹3.89 మంది, కర్ణాటక ₹2.49, ₹2.80 కేరళ, ₹3.01 తెలంగాణ, ₹3.90 తమిళనాడు. అంటే వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నారు. అదే మరిగా దేశ 12 ₹4.09 మన దగ్గర కొన్నాం. కర్ణాటకలో ₹2.75, కేరళలో ₹3.12, తమిళనాడులో ₹4.31. మనం వాళ్ళకంటే ఎక్కువ కొన్నాం. ఆన్లైన్లో కొనే కరెంటు కూడా మీరు ఎక్కువ కొనే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు మీరు కొన్న కరెంట్ అధ్యక్ష ₹14 పెట్టి యూనిట్ కొన్నారు, ₹16 పెట్టి యూనిట్ కొన్నారు. మీరు ఇష్టానుసారంగా కరెంటు కొని ఎక్కడికక్కడ తప్పులు చేసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా స్పష్టంగా కరెంటు ఛార్జీలు తగ్గించాలనే ఉద్దేశంతో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి, అది కూడా రెన్యూవబుల్ ఎనర్జీ ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం.
బిగినింగ్లో ఎక్కువ ఉంది, పాలసీ ప్రకారం వెళ్ళాం, ₹2.74 వచ్చింది. వేరే రాష్ట్రాలు ఇంకా తగ్గింది, భవిష్యత్తులో ఇంకా తగ్గుతుంది. దీన్ని ట్రాక్షన్ వచ్చింది. ఇప్పుడు మీరు ఏ పవర్ కూడా ₹2.74, ₹2.40 వచ్చే సమస్య లేదు. గ్యాస్ కానీ లేకపోతే థర్మల్ కానీ ఏదైనా ఒక్క సోలార్, విండ్ కూడా మనకు తక్కువ ఉంటుంది, సోలార్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఒక ఐడియా కూడా పెట్టుకొని డీసెంట్రలైజేషన్లో సోలార్ జనరేషన్ చేస్తే ఎక్కడికక్కడ పవర్ కాస్ట్ ఇంకా తగ్గి ట్రాన్స్మిషన్ లాసెస్ కూడా తగ్గుతాయి. దీనివల్ల మనకు వైబిలిటీ వస్తుంది. ఆ కాన్సెప్ట్ పెట్టుకొని మనం పోయినప్పుడు డే బై డే తగ్గినప్పుడు మనం ఏ విధంగా ముందుకు పోయాం. మీరు చేసిన ప్రయత్నం మేము కూడా చేశాం, కానీ మీరు చేసేది కక్షపూరితమైన ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు జెన్యూన్గా మేము ప్రయత్నం చేశామని ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. విండ్ ప్రైస్ తగ్గించమన్నాం, సోలార్ ప్రైస్ తగ్గించమన్నాం, తప్పుడు సంకేతాలు చేయలేదు. ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. ఈ రోజు మేము వేసిన ఫైల్స్ అన్ని రెగ్యులేటరీ కమిషన్ దగ్గర ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి. ఇట్ ఈజ్ అవర్ గవర్నమెంట్, మీ దగ్గరనే ఉన్నాయి రికార్డ్స్ అన్ని. అవి చూసుకుంటే మీకే అర్థం అవుతుంది. ఆ రోజు నుంచి ఫైట్ చేస్తున్నాం. మీరు చేసే పని ఒక వ్యక్తిని పెట్టుకొని, టార్గెట్ పెట్టుకొని, కొంతమంది వ్యక్తులు పెట్టుకొని మీరు చేసేదేమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క రిప్యుటేషన్ పోయే పరిస్థితి వస్తా ఉంది. నేను అడుగుతున్నా, నిన్న కోర్టులోనే స్టే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ లెటర్స్ వచ్చాయి. ఎందుకు రాశారండి లెటర్స్ సెంట్రల్ గవర్నమెంట్? మీకు సెక్రటరీ రాశాడు, అదే మరి ఇంకో పక్క మినిస్టర్ రాశాడు. నిన్న ఎవరు చేయక్కర్లేదు. ఇటు మేము ఉన్నప్పుడు కూడా మాకు కూడా వచ్చాయి లెటర్లు, అది వేరే విషయం. అదే దిశ ఈరోజు నేను ఒకటే, నిన్న పిచ్ రేటింగ్, రాష్ట్ర ప్రభుత్వం రేటింగ్ కూడా పడిపోతుందని చెప్పారు. మీరు చేసే పనులు ఎట్టున్నాయంటే నాకైతే అర్థం కాదు. దిశ మీరు చేసిన పిటిషన్లు పెట్టి వరల్డ్ బ్యాంకు 2,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి, రాజధానికి ఇచ్చే డబ్బులు కూడా క్యాన్సిల్ చేశారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు. నేను అవన్నీ మళ్ళా వద్దా దిశ. ఈ రోజు మీరు చేసే పని వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుంది. మీరు 20 ఏళ్లు 30 ఏళ్లు మీరున్నప్పుడు అధ్యక్ష 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు అయ్యి ఆ రోజు ఇదే మరి పీపీఎల్ సమీక్ష అని చెప్పి 5 ఏళ్లు సమీక్ష చేసి కడాన నా వల్ల కాలేదు, లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేనేం చేయలేనని చెప్పి మళ్ళా వచ్చి చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ రోజు ఒకటే చెప్తున్నా దిశ, ఈ ప్రభుత్వం, ఆ రోజు ప్రభుత్వం ఎక్కడా ఒక చిన్న తప్పు చేయలేదు. ఒకే పరిధి పెట్టుకున్నాం. ఎలక్ట్రిసిటీ నాకుండే అనుభవంతో ఒకప్పుడు రిఫార్మ్ తీసుకొచ్చాం. రెగ్యులేటరీ కమిషన్ కూడా దిశ ఫస్ట్ టైం ఇండియాలో కాన్స్టిట్యూట్ చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం 1999లో దిశ. అదే మరి ఈరోజు రెన్యూవబుల్ ఎనర్జీని కూడా శ్రీకారం చుట్టి రేట్లు భవిష్యత్తులో తగ్గుతాయి కాబట్టి రెన్యూవబుల్ ఎనర్జీనే శ్రీరామరక్ష, సోలార్ ఎనర్జీనే శ్రీరామరక్ష అని సోలార్ ఎనర్జీకి వెళ్ళాము దిశ. ఈ రోజు 137 అవార్డులు ఈ రోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వచ్చాయంటే అది ఈ ప్రభుత్వం చూపించిన శ్రద్ధని మరొకసారి తెలియజేసుకుంటూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కుప్పగోల్చొద్దండి, అనవసరంగా కాంప్లికేట్ చేయొద్దండి. మీరు జెన్యూన్ గా రివ్యూ చేసి వాళ్ళని మెప్పించే రేట్లు తగ్గిస్తే నేను కూడా అభినందిస్తా, నేను కూడా సంతోషపడతా. వేరే వాళ్ళపైన బురద జల్లాలని, ఆ బురదలో కూరకపోవద్దని మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను. సార్ సీఎం గారు. అనుకొచ్చింది అధ్యక్ష, చాలా సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు